హలో హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి ఇదిగోండి కొబ్బరి లౌజ్ అయితే ప్రిపేర్ చేద్దామనేసి అనుకుంటున్నాను. దానికి వచ్చేసి నేనైతే ఇది ఒక కొబ్బరికాయ అండి. ఇది తురిమిన తర్వాత 1.5 కప్పు అయితే అయ్యింది. దానికి వచ్చేసి ఇదిగోండి ఇదైతే 1.5 కప్పు తురుము అయితే పట్టానండి. అలానే దానికి వచ్చేసి 1 కప్పు బెల్లం, పైన జీడిపప్పు, గార్నిష్కి వచ్చే జీడిపప్పు, అలానే ఇలాచి, నెయ్యి, కొన్ని వాటర్, బెల్లం కరిగించుకోవడానికి. ఇప్పుడైతే ఇది కొంచెం నెయ్యి వేసి పచ్చివాసన జస్ట్ పోయే వరకు ఫ్రై చేద్దామండి. బాండ్లీ పెట్టానండి. ఇవ్వండి ఒక 2 స్పూన్స్ అయితే నెయ్యి వేస్తున్నాను. కొబ్బరి అండి, తురుము పట్టిన కొబ్బరి అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాం పచ్చివాసన పోయే వరకు. నేను ఇవి ఉండలు చేయనండి, చిన్న చిన్న కేక్ పీసులా కట్ చేస్తా, అందుకని నేను ఇలా తురిమాను. ఇది మిక్సీకి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. దగ్గర నుండి కలుపుకోండి, లేకపోతే తొందరగా అడుగంటుకొని మాడిపోతుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఇది మంచిగా అయితే ఫ్రై అయిందండి. ఇప్పుడు ఇది వేరొక బౌల్లోకి తీసుకొని, ఇదిగోండి ఇది వేరొక బౌల్లోకి తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ బెల్లం పాకం పట్టుకుందాము. అదే బండిలో ఈ కప్పు బెల్లం అయితే యాడ్ చేస్తున్నానండి. అలానే కరగడానికి జస్ట్ కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇదిగోండి ఇది మంచిగా కరిగించుకుందామండి. దీనికి ఇదైతే కరిగించుకుందామండి. దీనికి పాకం ఏం అవసరం లేదు, జస్ట్ బెల్లము కరిగితే సరిపోతుందండి. ఇవన్నీ చూస్తున్నారు కదా, బెల్లం అయితే గడ్డలు లేకుండా మంచిగా కరిగిందండి. ఇది వేరొక దాంట్లోకి వడబోసుకుందాము. అంటే అడుగును ఏమి లేవు, అయినా కానీ వడపెట్టుకుందామండి. ఇది ఇసుకగానే ఏమి తగలకుండా ఉంటుంది. ఇగోండి అదే ప్యాన్లోకి, దీంట్లో అయితే అడుగును ఏం లేవండి, బెల్లం మంచి బెల్లం తీసుకున్నాం కాబట్టి దాంట్లోనే కొబ్బరి ఫ్రై చేసుకున్నాం కదా, ఇది యాడ్ చేస్తున్నాను. మనము వడకట్టుకున్నాం కదండి బెల్లం పాకం అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి కలుపుకుందామండి దగ్గరికి అయ్యే వరకు. ఇది చక్కెరతో కూడా చేయొచ్చు, కానీ చక్కెర కంటే బెల్లం మంచిదండి ఎముకలకైనా, అందుకని నేను బెల్లం తీసుకున్నాను. చక్కెర తక్కువ వాడుతున్నాము, చక్కెర వేయలేదు అసలు దీంట్లో. ఇదే దగ్గరికి అయిందండి. ఇదిగోండి ఇలాచి పొడి అయితే కొంచెం యాడ్ చేసాను. అలానే కొంచెం నెయ్యి అయితే యాడ్ చేస్తున్నానండి, జస్ట్ కొంచెం. ఇదంతా కలుపుకొని వేరొక ప్లేట్లోకి తీసుకున్నామండి. ఇదిగోండి ఇది ఒక ప్లేట్ తీసుకున్నాను, కొంచెం నెయ్యి అయితే వేసానండి. ఇది మొత్తము అప్లై చేసుకుందాము. ఇదిగోండి ఇది ప్లేట్లోకి తీసుకుందాము. అప్పటికప్పుడు తినాలనిపించినప్పుడు, ఏం లేనప్పుడు ఇలా కొబ్బరికాయ తెచ్చుకొని చేసుకోవచ్చండి. పిల్లలకి చాలా మంచిది ఇది, ఎందుకనంటే దీంట్లో బెల్లం యాడ్ చేసాం కాబట్టి మంచిదండి. ఇదిగోండి చేతికి కొంచెం నెయ్యి రాసుకొని అలాగా చిన్న స్క్వేర్ లాగా చేశాను. జస్ట్ కొంచెం చల్లారిన తర్వాత కట్ చేస్తానండి. ఉండలు కూడా చేసుకోవచ్చు. ఉండలు చేసుకోవాలంటే కొబ్బరికాయ తురుము మిక్సీకి వేసుకోండి. ఇలా చెక్కీలా కావాలంటే ఇలా తురుము పట్టుకోండి. తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఇవ్వండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, నేనైతే కట్ చేశాను. కట్ చేసిన క్లిప్ మిస్ అయితే అయిందండి. అది వీడియో తీస్తున్నాం అనుకొని ఆన్ చేసుకొని చూసుకోకుండా అయిపోయింది అది. ఇవ్వండి ఇవన్నీ అయితే కట్ చేశాను. జీడిపప్పు అయితే పెట్టానండి. ఇవ్వండి చాలా బాగా వచ్చింది. ఒకవేళ మీకు ఇలా రావట్లేదు అని అనుకుంటే మీరు చిన్న చిన్న ఉండలు కూడా చేసుకోవచ్చు అండి, చాలా బాగుంటాయి. ఇవన్నీ వేరొక దాంట్లోకి తీసుకుందాము. ఇవన్నీ వేరొక దాంట్లోకి తీసుకుంటున్నాను, అని చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదా, కొబ్బరి లౌజు చెక్కీలు అయితే రెడీ అయిపోయినాయండి. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, చాలా బాగా వచ్చినాయండి. బెల్లం కూడా కరెక్ట్గా సరిపోయింది, చాలా బాగున్నాయండి.
ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.